విశాఖపట్నం నగరానికి కొంచెం దూరంగా ఉన్న ఒక ప్రశాంతమైన కాలనీలో అర్జున్, అతని భార్య మీరా, 10 ఏళ్ల కుమార్తె హన్వి కొత్తగా వచ్చారు. అర్జున్కు కొత్త ఉద్యోగం రావడంతో ఆ ఇంటి అద్దెకు తీసుకున్నాడు. ఇల్లు చాలా పెద్దది. 3 బెడ్రూమ్లు, విశాలమైన హాలు, వెనుక చిన్న తోట. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి క్షణం నుంచే మీరాకు ఏదో తెలియని అసౌకర్యం కలిగింది. హాల్ చివర్లో ఒక చిన్న పాత తలుపు ఉంది. దానికి పాత ఇనుప తాళం వేసి ఉంది. మీరా ఆ తలుపు చూపిస్తూ, "ఈ గది ఎందుకు లాక్ చేసి ఉంది?" అని అడిగింది. ఇంటి యజమాని రాఘవయ్య ఆ తలుపు వైపు చూసి ఒక్కసారిగా మౌనంగా మారాడు. "అది స్టోర్ రూమ్. చాలా సంవత్సరాలుగా తెరవలేదు" అన్నాడు. అర్జున్ నవ్వుతూ, "అయితే తాళం తీయండి, సామాన్లు పెట్టుకోవచ్చు కదా" అన్నాడు. రాఘవయ్య వెంటనే, "వద్దు, ఆ తలుపు రాత్రి మాత్రమే తెరవకండి" అని చెప్పాడు. అర్జున్ నవ్వినా మీరా మాత్రం ఆ మాటలు మనసులో పెట్టుకుంది. కొత్త ఇంట్లో మొదటి రోజు కావడంతో అందరూ త్వరగా నిద్రపోయారు. బయట భారీ వర్షం పడుతుంది. రాత్రి 1:45కి మీరా నిద్రలో నుంచి ఒక్కసారిగా లేచింది. ఇంట్లో ఏదో శబ్దం వినిపించింది. ఆమె కొద్దిసేపు నిశ్శబ్దంగా విన్నది. మళ్ళీ అదే శబ్దం, కిచ్. అదే హాల్లో చివర ఉన్న తలుపు తెరుచుకుని శబ్దం. మీరా నెమ్మదిగా మంచం మీద నుంచి లేచి హాల్లోకి వచ్చి గోడలపై ఉన్న గడియారం చూసింది. సమయం సరిగ్గా 2:13. హాల్ చివర్లో ఉన్న తలుపు కొద్దిగా తెరిచి ఉంది. మీరా గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె వెంటనే అర్జున్ అని భయంగా పిలిచింది. అర్జున్ నిద్రలో నుంచి లేచి బయటికి వచ్చాడు. తలుపు దగ్గరకు వెళ్ళి మొబైల్ టార్చ్ వెలిగించాడు. లోపల పూర్తిగా చీకటి. పాత పెట్టెలు, కొన్ని విరిగిపోయిన వస్తువులు తప్ప ఏమీ కనిపించలేదు. గాలి వల్ల తలుపు తెరుచుకుని ఉంటుంది అని అర్జున్ చెప్పి తలుపు మూసేశాడు. ఈసారి తాళం కూడా బిగించాడు. ఇద్దరూ తిరిగి బెడ్రూమ్కి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకి తెలియకుండా తలుపు అవతల నుంచి ఒక చిన్న శబ్దం వినిపించింది. టక్ టక్ టక్. మరుసటి రోజు ఉదయం హన్వి తన తల్లితో ఒక విషయం చెప్పింది. "అమ్మా, నిన్న రాత్రి ఒక చిన్న పాపను చూశాను." మీరా ఆశ్చర్యంగా, "ఏ పాప?" అని అడిగింది. హన్వి నెమ్మదిగా తెల్లని డ్రెస్ వేసుకుంది, నా గది తలుపు దగ్గరికి నిలబడి ఉంది అంది. మీరా గుండెల్లో భయం మొదలైంది. "ఆమె నీతో ఏమైనా మాట్లాడిందా?" అని అడిగింది. హన్వి కాసేపు మౌనంగా ఉండి, "అవును, నువ్వు కూడా ఇక్కడికి వచ్చావా?" అని అంది. మీరా ముఖం మాడిపోయింది. అర్జున్ మాత్రం పిల్లల కల అనుకుని నవ్వాడు. కానీ హన్వి చెప్పిన తరువాత మాట అతనికి కూడా ఆలోచనలో పడేసింది. "అమ్మ, ఆ పాప మన ఇంట్లో లేదు." తలుపు లోపటి నుంచి బయటికి వచ్చింది. ఆ రోజు అర్జున్ తలుపు గురించి తెలుసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఇంటి వెనుక ఉన్న పాత స్టోర్లో కొన్ని పెట్టెలు ఎదుగుతుండగా ఒక పాత ఫోటో దొరికింది. ఫోటోలో కుటుంబం ఉంది. తండ్రి, తల్లి, ఒక అబ్బాయి, ఒక చిన్న అమ్మాయి. ఫోటో వెనుక 2006 అనే సంవత్సరం రాసి ఉంది. అర్జున్ ఫోటోను జాగ్రత్తగా చూశాడు. ఆ చిన్న అమ్మాయి ముఖం అతనికి ఎక్కడో చూసినట్లు అనిపించింది. ఫోటోని రాఘవయ్యకు చూపించగానే అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. "ఇది మీకు ఎక్కడ దొరికింది?" అని అడిగాడు. "ఇంట్లో దొరికింది." "ఈ కుటుంబం ఎవరు?" అని అర్జున్ ప్రశ్నించాడు. రాఘవయ్య ఫోటోను తీసుకుని కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. "ఆ కుటుంబం ఎక్కడ ఉండేది, కానీ వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడకపోవడమే మంచిది" అన్నాడు. అర్జున్ పట్టుబట్టి, "ఏమైంది వాళ్ళకు?" అని అడిగాడు. రాఘవయ్య మాత్రం ఒక్క మాట చెప్పాడు. "రాత్రి 2:13కి ఆ తలుపు దగ్గరికి వెళ్ళకండి." ఆ రాత్రి అర్జున్కి నిద్ర రాలేదు. మీరా, హన్వి నిద్రపోయిన తర్వాత అతను హాల్లో కూర్చుని ఆ తలుపుని గమనిస్తూ ఉన్నాడు. గడియారం 2:10 చూపించింది. 2:11, 2:12. అర్జున్ కళ్ళన్నీ తలుపు వైపే ఉన్నాయి. సరిగ్గా 2:13కి తాళం నుంచి ఒక చిన్న శబ్దం వచ్చింది. క్లిక్. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. అర్జున్ వెంటనే లేచి తలుపు దగ్గరికి వెళ్తాడు. లోపలికి అడుగు పెట్టాడు. నిన్న కనిపించిన స్టోర్ రూమ్ ఇప్పుడు అలాగే లేదు. గోడలపై ఒక పాత గడియారం ఉంది. ఆ గడియారం కూడా సరిగ్గా 2:13 దగ్గరికి ఆగిపోయింది.
గోడలపై కొన్ని పాత ఫోటోలు ఉన్నాయి. అర్జున్ ఒక్కొక్కటి ఫోటోని పరిశీలించాడు. అదే కుటుంబం, అదే చిన్నమ్మాయి. కానీ చివరి ఫోటో చూసి అతనికి గుండె ఆగినంత పని అయ్యింది. ఆ కుటుంబం పక్కన ఒక చిన్న అబ్బాయి నిలబడి ఉన్నాడు. ఆ అబ్బాయి ముఖం అర్జున్ చిన్నప్పటి ఫోటోలాగే ఉంది. అర్జున్ ఆ ఫోటోని చేతిలో పట్టుకుని నిలబడిపోయాడు. ఒక్కసారిగా అతని తలలో కొన్ని దృశ్యాలు మెదిలాయి. ఒక చిన్న ఇల్లు, బయట భారీ వర్షం, ఒక చిన్న పాప ఏడుపు. తలుపు ముందు నిలబడి ఉన్న చిన్న అర్జున్. ఎవరో పెద్దవాళ్ళు అరుస్తున్నారు. అర్జున్, ఆ తలుపు తెరవకు. అతను ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. నాకు ఇది ఎలా గుర్తొస్తుంది అని తనలో తాను అనుకున్నాడు. అప్పుడే వెనక నుంచి ఒక చిన్న గొంతు వినిపించింది. నువ్వు మర్చిపోయావు. అర్జున్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. తెల్లని డ్రెస్ వేసుకున్న ఆ చిన్న పాప అక్కడ నిలబడి ఉంది. తడిచిపోయిన జుట్టు, ప్రశాంతమైన ముఖం. ఆమె నెమ్మదిగా అర్జున్ వైపు చూస్తూ, అన్నయ్య, నన్ను ఎందుకు వదిలేశావు అని అడిగింది. అర్జున్ భయంతో నువ్వెవరు అని అడిగాడు. ఆ పాప సమాధానం చెప్పకుండా తలుపు వైపు చూపించి రేపు నిజం తెలుస్తుంది అని చెప్పింది. చీకట్లో కలిసిపోయింది. మరుసటి రోజు ఉదయం ఇంట్లో గందరగోళం మొదలయ్యింది. అన్వి తన గదిలో లేదు. మీరా ఇల్లంతా వెతికింది. బాత్రూంలో, కిచెన్, తోట, టెర్రస్, ఎక్కడా అన్వి కనిపించలేదు. చివరికి హాల్ చివర్లో ఉన్న ఆ తలుపు ముందు ఆమె చెప్పులు కనిపించాయి. మీరా భయంతో అరిచింది. అర్జున్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. తాళం పగలగొట్టి తలుపు తెరిచాడు. లోపల గది ఖాళీగా ఉంది. కానీ గోడలపై ఒక కొత్త ఫోటో వేలాడుతుంది. ఆ ఫోటోలో అర్జున్, మీరా, అన్వి ముగ్గురు కలిసి నిలబడి ఉన్నారు. ఫోటో వెనుక ఒక తేదీ ఉంది. అది రేపటి తేదీ. మీరా చేతులు వణికాయి. ఇది ఎవరు తీశారు అని అడిగింది. అర్జున్కు సమాధానం లేదు. అర్జున్ వెంటనే రామయ్య ఇంటికి వెళ్తాడు. నిజం చెప్పండి, ఆ గది ఏంటి? నా కూతురు ఎక్కడుంది అని కోపంతో అడుగుతాడు. రాఘవయ్య కొంతసేపు అతనికి ముఖం చూస్తూ చివరకు ఒక పాత డైరీ తీసుకొస్తాడు. ఇది 2026లో జరిగిన విషయం అన్నాడు. డైరీలో ఒక పేజీపై ఇలా ఉంది. జూన్ 18 రాత్రి 2:13కి చిన్న అమ్మాయి కనిపించలేదు. మరో పేజీలో జూన్ 19 తలుపు మళ్ళీ తెరుచుకుంది. చివరి పేజీలో జూన్ 20 అర్జున్ మాత్రమే బయటికి వచ్చాడు. అర్జున్ ఆ పేరు చూసి కంగారు పడ్డాడు. అర్జున్ ఎవరు అని అడిగాడు. రాఘవయ్య నెమ్మదిగా అతని వైపు చూసి నువ్వే అన్నాడు. అర్జున్కు ఒక్కసారిగా తన చిన్ననాటి జ్ఞాపకాలు తిరిగి రావడంతో మొదలయ్యింది. 2006లో అతను నిజంగానే ఆ ఇంట్లో ఉండేవాడు. ఆ కుటుంబంలో చిన్న అమ్మాయి పేరు నిత్య. ఆమె అర్జున్కు చిన్ననాటి స్నేహితురాలు. ఒక రాత్రి ఇద్దరూ ఆ రహస్యమైన గదిలో ఆడుకుంటుండగా గడియారం 2:13 చూపించింది. తలుపు తానే తెరుచుకుంటుంది. నిత్య లోపల వెళ్ళింది. అర్జున్ కూడా ఆమె వెనక వెళ్తాడు. గదిలో ఒక పెద్ద పాత అద్దం ఉంది. ఆ అద్దంలో వాళ్ళ ప్రతిబింబాలు కనిపించలేదు. బదులుగా ఒక భయంకరమైన భవిష్యత్తు కనిపించింది. ఇల్లు మంటల్లో ఉంది. నిత్య ఏడుస్తుంది. చిన్న అర్జున్ తలుపుకు వస్తున్నాడు. ఆ తర్వాత అతనికి ఏమీ గుర్తులేదు. రాఘవయ్య చెప్పాడు. ఆ రాత్రి ఇంట్లో షార్ట్ సర్క్యూట్స్ వల్ల మంటలు వచ్చాయి. అందరూ బయటికి వచ్చారు. కానీ నిత్య కనిపించలేదు. అర్జున్ మాత్రం బయట ఉన్నాడు. నువ్వేం జరిగిందో చెప్పలేకపోయావు. కొద్ది రోజుల తర్వాత నీ కుటుంబం ఈ ప్రాంతం వదిలి వెళ్ళిపోయారు. ఆ సంఘటన నువ్వు పూర్తిగా మర్చిపోయావు. అర్జున్ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. నిత్య చనిపోయిందా అని అడిగాడు. రాఘవయ్య తల ఊపలేదు. నాకు తెలియదు. కానీ ఆ తలుపు ప్రతి సంవత్సరం అదే సమయానికి తెరుచుకుంటూనే ఉంది. ఆ రాత్రి అర్జున్ ఒంటరిగా గదిలోకి వెళ్తాడు. గడియారం 2:13 చూపించగానే తలుపు తెరుచుకుంటుంది. ఈసారి లోపల స్టోర్ రూమ్ లేదు. పొడవైన చీకటి కారిడార్ ఉంది. గోడలపై వందలాది ఫోటోలు వేలాడుతున్నాయి. కొన్ని గతానికి సంబంధించినవి, కొన్ని వర్తమానానికి, కొన్ని భవిష్యత్తుకు. అర్జున్ ఒక్క అడుగు ముందుకు వేశాడు. కారిడార్ చివరిలో ఒక గది కనిపించింది. లోపల అన్వి కూర్చుని ఉంది. నాన్న అని అన్వి పరిగెత్తుకుని వచ్చింది. అర్జున్ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. భయపడ్డావా అని అడిగాడు. అన్వి తల ఊపింది.
నాన్న మనం ఇక్కడికి రావాల్సిందే. అర్జున్ ఆశ్చర్యంగా ఎందుకు అని అడిగాడు. అన్వి ఒక పెద్ద అద్దం వైపు చూపించింది. అద్దంలో నిత్య కనిపించింది. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంది. నిత్య నెమ్మదిగా మాట్లాడింది. అన్నయ్య, ఇది సాధారణ గది కాదు. ఇది జ్ఞాపకాల మధ్య ఉన్న తలుపు. ఎవరైనా తమ గతాన్ని మర్చిపోవాలని ప్రయత్నించినప్పుడు ఈ తలుపు తెరుచుకుంటుంది. అర్జున్ అయితే నన్ను ఎందుకు పిలిచావు అని అడిగాడు. నిత్య చెప్పింది, నన్ను రక్షించడానికి కాదు, నీ కూతుర్ని రక్షించడానికి. అర్జున్కి ఏమీ అర్థం కాలేదు. నిత్య చెప్పింది, నువ్వు చిన్నప్పుడు అద్దంలో చూసిన భవిష్యత్తును ఇంకా పూర్తిగా మరవలేదు. ఆ భవిష్యత్తులో నీ కుటుంబం మొత్తం ఈ ఇంట్లో చిక్కుకుపోతుంది. అది జరగకుండా చేయాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఆ రాత్రి నువ్వు తలుపు మూసేయకుండా ఉండాలి. అర్జున్ ఒక్కసారిగా తన చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నాడు. తన భయంతో ఆ తలుపు మూసేశాడు. ఆ తలుపు మూసిన వెంటనే నిత్య లోపలే చిక్కుకుంది. కానీ ఇప్పుడు అతనికి గతాన్ని మార్చే అవకాశం వచ్చింది. నిత్య అర్జున్ వైపు చూస్తూ, నువ్వు ఒక్కసారిగా మాత్రమే గతంలోకి వెళ్ళగలవు, కానీ అక్కడ తీసుకునే నిర్ణయం నీ వర్తమానాన్ని మార్చేస్తుంది అని చెప్పింది. అర్జున్ ఏమీ అన్విని చూశాడు. అన్వి ఏడుస్తూ, నాన్న వెళ్ళొద్దు అంది. అర్జున్ ఆమెను కౌగిలించుకుని, నేను తిరిగి వస్తాను, ఈసారి తప్పకుండా వస్తాను అన్నాడు. అతను కళ్ళను మూసుకున్నాడు. ఒక్కసారిగా అతను మళ్ళీ 2006లో ఉన్నాడు. అదే ఇల్లు, అదే రాత్రి, అదే గడియారం. సమయం 2:12. అతని ముందు చిన్న నిత్య నిలబడి ఉంది. అన్నయ్య, అద్దంలో చూడు అంది. అర్జున్ అద్దంలో చూశాడు. ఈసారి మంటలు కనిపించలేదు. భవిష్యత్తు మారిపోయింది. నిత్య తన కుటుంబంతో కలిసి ఇంటి బయట సంతోషంగా నిలబడి ఉంది. అర్జున్కు అర్థమైంది, ఆ రోజు తను భయపడకుండా తలుపు తెరిచి ఉంచితే నిత్య బయటకు రావచ్చు. అతను నిత్య చేసిన పట్టుకుని తలుపు వైపు తీసుకెళ్ళలేడు. గడియారం 2:13 అయింది. తలుపు పూర్తిగా తెరుచుకుంది. గది మొత్తం తెల్లని వెలుతురుతో నిండిపోయింది. నిత్య అర్జున్ వైపు చూసి నవ్వింది. ఇప్పుడు నేను వెళ్ళొచ్చు. అర్జున్ కళ్ళల్లో కన్నీళ్లు. నన్ను క్షమించు నిత్య అని నెమ్మదిగా. నువ్వు చిన్నప్పుడే భయపడ్డావు, ఇప్పుడు భయపడకుండా తిరిగి వచ్చావు. అదే నీ తప్పుకు పరిహారం అంది. ఆమె ఆ వెలుతురులో కలిసిపోయింది. అర్జున్ ఒక్కసారిగా కళ్ళల్లో తెరిచాడు. ఉదయం అతను తన ఇంట్లోనే ఉన్నాడు. మీరా అతని పక్కనే ఉంది. అన్వి కూడా సురక్షితంగా ఉంది. అర్జున్ వెంటనే అన్విని కౌగిలించుకున్నాడు. అన్నయ్య అనే చిన్న గొంతు ఎక్కడి నుంచో వినిపించినట్లుగా అనిపించింది. కానీ అతను పట్టించుకోలేదు. అన్నీ ముగిశాయని అనుకున్నాడు. హాల్ చివరిలో ఉన్న తలుపు వైపు చూశాడు. తలుపు పూర్తిగా తెరిచి ఉంది. లోపల ఖాళీ గది. గోడలపై ఫోటోలు లేవు. పాత గడియారం లేదు. కేవలం నేలపై ఒక చిన్న కాగితం ఉంది. అర్జున్ దాన్ని తీసుకున్నాడు. అందులో 2 మాటలు మాత్రమే ఉన్నాయి. ధన్యవాదాలు అన్నయ్య, కింద పేరు నిత్య. అర్జున్ ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అప్పుడే అన్వి అతని దగ్గరికి వచ్చి, నాన్న, ఆ పాప ఎవరు అని అడిగింది. అర్జున్ ఆశ్చర్యపోయాడు. నీకెలా తెలుసు అని అడిగాడు. అన్వి నవ్వుతూ, నిన్న రాత్రి ఆమె నాకు ఒక విషయం చెప్పింది అంది. అర్జున్ గుండె మళ్ళీ వేగంగా కొట్టుకుంది. ఏమని చెప్పింది అని అడిగాడు. అన్వి నెమ్మదిగా, ఈ తలుపు ఇక మళ్ళీ తెరుచుకోదు అంది. అర్జున్ ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అన్వి వెంటనే మరో మాట చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు అది మరో ఇంట్లో తెరుచుకుంటుంది. అర్జున్ ఒక్కసారిగా కిటికీ వైపు చూశాడు. ఎదురింటిపై అంతస్తులో ఒక పాత తలుపు కనిపించింది. అదే రంగు, అదే ఆకారం, అదే ఇనుప తాళం. గడియారం 2:13 చూపించింది. ఎదురింటి తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. కిచ్! అక్కడి నుంచి ఒక చిన్న పాప బయటికి వచ్చింది. ఆమె చేతిలో ఒక కాగితం ఉంది. దూరం నుంచి ఆ కాగితంపై ఉన్న అక్షరాలు కనిపించాయి. తర్వాత ఎవరు? అర్జున్, మీరా, అన్వి ముగ్గురు నిశ్శబ్దంగా తలుపును చూస్తూ నిలబడ్డారు. అప్పుడే వాళ్ళ ఇంట్లో ఉన్న పాత తలుపు ఒక్కసారిగా ధమ్ అని మూసుకుపోయింది. స్క్రీన్ నెమ్మదిగా బ్లాక్ అవుతుంది. కొన్ని క్షణాలు నిశ్శబ్దం.
తర్వాత చీకట్లో ఒక చిన్న పాప గొంతు వినిపిస్తుంది. తలుపు మూసిన కథ మాత్రం ముగింపు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.